Christian, I'm going to talk about unworthy Christian. అయోగ్యమైన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38. 37-38 వచనాలు. Please listen to me. చాలా జాగ్రత్తగా వినండి. నేను He who loves his father or mother more than me is not worthy of me. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. And he who loves son or daughter more than me is not worthy of me. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. Verse 38. 38వ వచనము. And he who does not take his cross and follow me is not worthy of me. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. See how God Jesus is telling very plain. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడో చూసారా? He's telling, don't put your daughter, your son, your mother, your father before. Put me before you. మీకు ఎదుట ఎక్కువగా మీ కుమారునో కుమార్తెనో తల్లినో తండ్రినో ప్రేమించవద్దు, నన్ను మీరు ఎక్కువగా ప్రేమించాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. Recently I was hearing a message of a missionary. ఒక మిషనరీ యొక్క వాక్యాన్ని నేను వింటున్నాను. And he was preaching in a 5 days conference. ఆయన ఒక 5 రోజుల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 3వ దినాన ప్రసంగిస్తూ, he got a message that his 1.5-year-old son died. ఆయన 3వ రోజు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు తన 1.5 సంవత్సరము ఇంటి దగ్గర చనిపోయాడని వార్త వచ్చింది. And if he travels about 2 to 3 hours, he can go to his house. మరి 2-3 గంటలు ప్రయాణం చేస్తే ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు. At that time it was holy festival and there was lot of chaos in the city. చూడండి, అది పరిశుద్ధ మహోత్సవాలు కాబట్టి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా గొప్ప ఆసక్తితో ఉన్నారు. He is ministering in Bihar. ఆయన బీహార్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. మరి బహు కఠినమైన ప్రదేశం అది. All against Christians. మరి ఆ బీహార్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రైస్తవులకు వ్యతిరేకులు. So he sent word. He said, my son is dead. నా కుమారుడు చనిపోయాడని వార్త పంపాడు. My son will go to heaven. నా కుమారుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. But I have 2 days more seminar. కానీ ఇంకా నాకు 2 రోజులు కూటాలు ఉన్నాయి. I cried, dear friends. I'm telling you, when I heard that message, I cried. నేను ఆ యొక్క సందేశాన్ని వింటూ ఏడ్చేశానండి. I was just crying as I was hearing. He's around 62 years old now. ఆయన 62 సంవత్సరాల వయసు కలిగిన దైవజనుడు. So he told that messenger, మరి ఆ యొక్క వర్తమానికంతో చెప్పాడు, I have 2 days more seminar. ఇంకా నాకు 2 రోజులు కూటాలు ఉన్నాయి. Tell my wife and the other missionaries to bury my son. మరి నా సత్యమానికి ఇంకా అనేకమైనటువంటి సేవకులకు చెప్పండి నా కుమారునికి సమాధి చేయమని. Because the previous night God spoke to him. ఎందుకనగా గత రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి ఉన్నాడు. Said, Augustine, how much you love me? ఓ అగస్టిన్, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? I love you so much, God. ఓ ప్రభువా, నేను ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాను. How much? ఎంత? So he now knew God is going to ask him. He is expecting results from him. ఓ ఇప్పుడు దేవుడు నా యొద్ద నుండి ఆయన యొక్క ఫలాన్ని కోరుతూ ఉన్నాడు. He cried. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. I will not go, God. ఓ ప్రభువా, నేను తిరిగి ఇంటికి వెళ్ళను. I will do my work. అయ్యా, నేను నా సేవను ముందుకు కొనసాగిస్తాను. అయ్యా, నేను నీ పని నేను ముందుకు సాగిస్తాను. He finished the 5 days seminar and then he went home. చప్పట్ల కొట్టండి. 5 రోజులు కూటాలు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు. Friend, it is very difficult to hear this. మరి ఇది వినడానికి చాలా కష్టతరము. There was no one even to dig the grave for that little baby. ఆ చిన్న బిడ్డకు గుంత తవ్వడానికి ఎవరు లేరు. Oh, I cried. ఓ నేను ఏడుస్తూ ఉన్నాను. When God called Abraham, give your only son Isaac. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీ యొక్క అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు నాకు అర్పించమన్నాడు. Very beautifully God is telling, your only son, your beloved son, will you give? నీ అద్వితీయ కుమారుడు, నీ ఒకే ఒక కుమారుడిని నాకు ఇస్తావా? Abraham did not say, I will think about it. ఓహో, అబ్రహాము, అయ్యా నేను ఆలోచించి చెప్తానని చెప్పలేదు. He didn't say, I'll think about it. ఓ నేను దాని గురించి ఆలోచిస్తానని చెప్పలేదు. I have only one baby, you're asking that. He didn't say. ఓ నాకు ఒకే ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ నువ్వు అడుగుతున్నావా అని చెప్పలేదు. Those of you who are hearing this message, touch your heart. How many days are you reading the Bible every day? క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు రోజుకు ఎన్ని గంటలు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు? Think about your life. మీ యొక్క జీవితాన్ని గురించి మీరు ఆలోచించండి. Worse than the tree. చూడండి, ఒక వృక్షము కనగా ఘోరము. We are worse than the Muslims and the Hindus. ఒక హైందవులు ముస్లింల కన్నా మనం ఎంతో వ్యర్థములుగా ఉంటున్నాం. They are having 330 million gods. వారికి 33.5 కోట్ల దేవతలు ఉన్నారు. We have only one God. మనకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. One God we are ignoring. ఆ ఒక్క దేవుడే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. Abraham took the baby and went and put him on the altar. అబ్రహాము తన కుమారుని ఆ పర్వతం పైకి తీసుకువెళ్లి బలిపీఠం పైన ఉంచాడు. He was ready to give his only son as a gift to God. తన అద్వితీయ కుమారుడు ఒకే ఒక కుమారుని దేవునికి బలియాగముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. I want to talk to the results of that. Today we are all
was blessed and he was blessed. అబ్రహాం గురించి దినం మనం మాట్లాడుతున్నాము. ఆయన ఆశీర్వదింపబడ్డాడు, ఆయన ఆశీర్వదింపబడ్డాడు, ఆయన ఆశీర్వదింపబడ్డాడు మాట్లాడుతున్నాము. Any servants of God are listening to this message, let God talk to you. ఒకవేళ వాక్యం వింటున్న మీరు దైవజనులా అరుతిగా ఉన్నట్లయితే మీరు దేవుని యొక్క వాక్యమునకు thinking about a wife. వారు భార్యల గురించి ఆలోచిస్తున్నారు. భార్య 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 అని ఆలోచిస్తున్నారు. My child, my children. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలను ఆలోచిస్తున్నారు. God is very clearly saying, if you are putting your family before me, you are not worthy to be called my child. Hallelujah. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను కాక మీ భార్యనే పిల్లల్ని ఎవరినైనా నాకంటే ముందుగా మీరు ఉంచినట్లయితే మీరు నాకు పాత్రులు కారు. Luke chapter 21 verse 36. లూకా సువార్త 21వ అధ్యాయము. Watch therefore. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు. Watch therefore and pray always that you may be counted worthy to escape all these things that will come to pass and to stand before the Son of Man. Dear friends, in order to go to heaven, the Bible is telling, not pray 5 minutes in the morning or say good morning Jesus and go off. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏదో అయ్యా గుడ్ మార్నింగ్ జీసస్ అని చెప్పడమో లేకపోతే 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళడమే సరిపోదు. God is telling pray always. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఆయన ఎదుట యోగ్యముగా కనపరుచుకున్నట్టుకు. Revelations chapter 3 verse 4. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము. Revelations chapter 3 verse 4. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము. You have a few names even in Sardis who have not defiled their garments, and they shall walk with me in white, for they are worthy. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్దీసులో నీ యొద్ద ఉన్నారు. Let us search our hearts today. మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. Heavenly Father, ఓ పరలోకమందు మా తండ్రి, Lord, touch me. ఓ ప్రభువా నన్ను తాకండి. Touch my heart today. నా హృదయాన్ని మీరు తాకండి. That I will be a worthy Christian, O Lord. ప్రభువా నేను యోగ్యమైన క్రైస్తవుడిగా ఉండునట్లుగా. That I will be a good Christian, O Lord. నేను ఒక యోగ్యమైన క్రైస్తవురాలుగా ఉండునట్లుగా. That I will surrender myself wholeheartedly unto you, O Lord. నా యొక్క జీవితాన్ని పూర్ణ హృదయంతో నీకు సమర్పించుకున్నట్లుగా. This message not go in vain. మీ యొక్క సందేశం వ్యర్థం కావద్దు. Let God touch your heart today. దేవుడి పూట మీ జీవితాన్ని తాకును గాక. Wherever God has spoken with you today, don't rebel, don't be disobedient, but surrender your life to God today. దేవుడి ఈ దినము మీ జీవితాల్లో ఏ కోణంలో అయితే మాట్లాడి ఉన్నాడో దేవునికి మీరు తిరుగుబాటు చేయక దేవునికి సాత్వికంతో ఓపికతో మీ జీవితాన్ని సమర్పించుకోనండి. If you stand with God, God will stand with you. మీరు దేవుడితో నిల్చున్నట్లయితే దేవుడు మీతో నిల్చుంటాడు. Very clearly the Bible is telling. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. God is telling, if you leave me, I will leave you. మీరు నన్ను వదిలేస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను. We want today Christians. ఓ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క హెచ్చరికను మీరు తీసుకోవాలి. Let's do a commitment today. Lord, I will walk with you. ఓ ప్రభువా నీతో నడుస్తానని ఒక ఒప్పందం చేసుకోండి. My walk will be worthy, O Master God. ఓ ప్రభువా నా నడకానికి యోగ్యముగా ఉంటుంది. Master God, I will be your child, O Master. ఓ ప్రభువా ఇక నుంచి నీకు ప్రియ బిడ్డగా నేను నివసిస్తాను. Hallelujah. హల్లెలూయా.